ఇలాంటివి కూడా ఈ 5 ఏళ్లలో బాగా వ్యతిరేకత పెంచాయా? అంటే కొత్తగా పెంచేదే ఉంది, ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది ఇదివరకు ఉంది. ఎన్నికలకు ముందు అమిత్ షా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ముస్లిం ఇవాళ కొత్తది కాదంటున్నది. ఇప్పుడు అక్కడ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఏం తేడా రాలా. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ ఓటు అంతే ఉంది. ఓటు చేంజ్ అయింది ఏంటి, వీళ్ళిద్దరూ కలవటం. వీళ్ళిద్దరూ 15-5-20 అయింది. అవును, బీజేపీ 20 అట్లాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో విడిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఓటు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల జగన్ ఓడిపోయాడు. జగన్ 40% ఓటింగ్ ఉంది. కానీ 2.5% ఓట్లు వచ్చినాయి బీజేపీకి, 8 సీట్లు వచ్చినాయి. 8.5% వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్ కి ఎట్లా వచ్చినాయి? అక్కడ సేమ్ ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల. కానీ ఒకటి అనుకోకుండా, అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తుంటే అది బీజేపీకి ఎంతవరకు లాభం అంటే వాళ్ళకి ఏముండదు, టీడీపీకే అది కలిసి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ సపోర్ట్ ఉండడం వల్లే సునాయాసంగా ఫామ్ చేయగలిగిపోతున్నారు గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎలియన్స్ సిస్టమ్ అసలు మీకు చిట్ట చివరిలో దక్షిణాదికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఏదో తేడా వస్తున్నట్టుంది వీళ్ళకి అన్నటువంటి. నేను అప్పుడు